నమస్తే. నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవన్నీ ఏంటంటే ఒక కస్టమర్ వేరే ఊరు నుంచి తీసుకొచ్చారండి. తీసుకొచ్చి వాళ్ళ అమ్మ ఇక్కడ ఉంటారని చెప్పి తీసుకొచ్చారనమాట. నాకు తక్కువ టైం ఇచ్చారు. ఆ తక్కువ టైంలోనే నేను ఇవన్నీ చేసిచ్చాను. ఇవన్నీ వాళ్ళ పాతయి, కొత్తయి చేసినవి. నేను ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే కస్టమర్‌ది పాతది. మీరు చూస్తే రూబీ స్టోన్ వచ్చేసి ప్లెయిన్ నక్లీస్ అనమాట ఇది. దానికేంటంటే ఎప్పుడు మనం బొట్టుమాలలు అవి ఇవి పెడుతుంటాం కదా! అట్లాగే వీళ్ళేంటంటే మొత్తానికి కాసులు కావాలన్నారు. అందుకని దీనికి మొత్తం కాసులు పెట్టామనమాట. ఇప్పుడు ఇట్లా లైట్ వెయిట్ కాసు ఇది 300 మిల్లీ అటు ఇటుగా ఉంటాయి. లైట్ వెయిట్ కాసులు ఎంబోజ్ అయ్యి ఉంటాయి. ఈ కాసులు పెట్టేసి ఇది వాళ్ళది వేరే దాంట్లో బ్యాక్ చైన్ ఉన్నింది. అది దీనికి వేసేసి లూప్స్ కూడా వాళ్ళవే అనమాట. చాలా ఉంది ఇది లెంగ్త్ నేను వెనక్కి పెట్టాను. వాళ్ళ పాత లూప్స్ వేరే వేరే చైన్లు ఇవన్నీ తీసేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకదానికి సెట్ చేయించుకున్నారు. ఈ బ్యాక్ చైన్ కూడా వేరేది నక్లీస్కునింది. దానికి బీడ్స్ వేయించుకున్నారు. అందుకని చెప్పి దాన్ని తీసేసి దీనికి వేసేసారు. ఇవి వేరే కమ్మలు అనమాట. స్టోన్ వేరే ఉన్నాయి. అన్నీ పాసిబిలిటీ అవ్వవు. కొన్ని చిన్న చిన్న ఏదైనా ఉంటే స్టోన్ కలర్ మ్యాచ్ చేసుకొని దీనికి కూడా కాసులు పెట్టాము. ఇప్పుడు అన్ని 3 డిఫరెంట్లో ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకున్నాం. ఈ నక్లీస్ ఒకటి, కమ్మలు ఒకటి వేరే దాంట్లో ఉన్నాయి. ఈ బ్యాక్ చైన్ ఒకటి వేరే దాంట్లో ఉంది. లూప్స్ కొన్ని ఎక్స్ట్రా అన్నీ వాళ్ళు వేరే చాలా ఉన్నాయి. లూప్స్ ఇక్కడ నేను వెనక ఇచ్చేసాను. ఇవన్నీ సైజ్ చూస్తే కూడా అర్థమవుతాయి. పెద్ద లూప్స్ని, చిన్న లూప్స్ని సైజు అట్లా అన్నిట్లో కలిపి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మొత్తం ఇదంతా కొంచెం గోల్డ్ ఎక్కువలో ఒక నక్లీస్ లాగా చేసుకోవాలనుకున్నారు. అలా చేసిచ్చాం. అందుకే అంటాను అన్నీ తీసుకొచ్చారంటేనే అర్థమవుతాయి. వీళ్ళు చాలా తీసుకొచ్చి అన్నీ ఒకేసారిలా సెట్ చేయించుకున్నారు. ఇది కూడా ఏంటంటే వాళ్ళది ఒక చిన్న నక్లీస్ అండి. బేబీ నక్లీస్ ఇంతే. ఇది నక్లీస్ యాక్చువల్లీ ఈ చిన్న నక్లీస్కి ఏం చేసామంటే కింద ఒక లాకెట్ ఒకటి ఎలాగో ఇది గ్రీన్ అండ్ వైట్ స్టోన్లో ఉందని చెప్పేసి లాకెట్ వేసేసి ఇక్కడ అంతకుముందు ఏంటంటే ఇదే ముత్యం హ్యాంగ్ అవుతూ ఉండింది. ఇప్పుడు ఈ బిళ్ళలన్నీ ఉన్నాయి అంతకుముందు. దానితో పాటు ఇట్లా ముత్యాలు హ్యాంగ్ అవుతున్నాయి అనమాట. అదే ముత్యం దీనికి ఈ లాకెట్కి తీసేసి కొంచెం లాకెట్ లాగా కావాలన్నారు. ఇలా సపరేట్గా కొత్త లాకెట్ గ్రీన్ స్టోన్ పెట్టేసి చేసేసుకొని కింద మళ్ళీ అదే ముత్యం వాళ్ళు తీసేసింది ఇప్పుడు కిందకి వేసేసుకొని ఇప్పుడు ఇది సింపుల్గా ఇంతవరకు వచ్చింది. తనకి లాంగ్కి వేసుకుంటా అన్నారు. అందుకని ఏం చేసామంటే లైట్ వెయిట్లో ఇప్పుడు ఇది గోల్డ్ అల్లేస్తున్నాం. ముత్యము గ్రీన్ స్టోన్ వేసుకుంటూ అలా అల్లేసి 2 లైన్స్ చేసి ఇచ్చానమాట. ఇప్పుడు ఇది స్టైల్గా ఉంది, డిఫరెంట్గా ఉంది, చాలా పెద్దగా అయింది. అంతకుముందు చిన్నగా ఉండేది. జస్ట్ ఇది ఒక్కటే సింపుల్గా. ఇది పాతది కూడా ఏం కాదు, కొత్తగా తీసుకున్నారంట. కానీ ఏంటంటే అది సరిపోవటం లేదు, నెక్కి మరీ చిన్నగా ఉంది అని చెప్పేసి చెప్పారు. అందుకని ఇప్పుడు లెంగ్దీగా ఒక 23-24 ఇంచెస్ కావాలన్నారు. ఇలా చేసి ఇచ్చాము. డిఫరెంట్గా ఉంది, ఇప్పుడు స్టైల్గా ఉంది. ఇది పాతది ఇక్కడ వరకు తెలియటం లేదు, మొత్తం కొత్తగా చేసిన పీస్ లాగే ఉంది. యాక్చువల్లీ ఇవి కూడా ఏంటంటే కస్టమర్ పాత లాకెట్ నల్లపూసలన్నీ పాతగా ఉన్నాయండి. కాకపోతే అంతకుముందు సింపుల్గా ప్లెయిన్ లాకెట్ లాగా ఉన్నిందనమాట. దానికి ఏం చేసామంటే ఇప్పుడు వైట్ బ్లాక్ డ్రాప్స్ యాడ్ చేసేసాం. వైట్ బ్లాక్ డ్రాప్స్ ఇట్లా వేసుకుంటూ రింగ్స్ ఇచ్చేసి లేజర్లో యాడ్ చేసేసాము. కొంచెం పెద్దగా అయింది. అంతకుముందు ఏంటంటే చాలా పెద్ద లాంగ్ లెంగ్త్ది నల్లపూసల గొలుసు పెద్దది, చాలా వెనక నేను పెట్టేసి ఉన్నాను. అంత లాంగ్ లెంగ్త్ అనమాట. ఆ లాంగ్ లెంగ్త్కి అయ్యేటప్పటికి లాకెట్ మరీ చిన్నగా తేలిపోయింది. ఇప్పుడు ఇవన్నీ పెట్టడం వల్ల ఏమైందంటే లాకెట్ కొంచెం పెద్దగా అయింది, డిఫరెంట్గా ఉంది, కొంచెం స్టైల్గా కూడా ఉంది. వీటికి ఏంటంటే కమ్మలు లేవన్నారు. అందుకని తను తీసుకొచ్చారు. వాటిలో ఉన్న దాంట్లో ఏం చేస్తామంటే ఈ బ్లాక్ స్టోన్వి దీనికి మ్యాచ్ చేసాము. ఇప్పుడు అందుకే దీంట్లో ముత్యం బ్లాక్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ముత్యం బ్లాక్ వేసేసి లాకెట్ కూడా అలాగే ముత్యం బ్లాక్ వేసేసుకొని ఇప్పుడు ఇవంతా ఒక సెట్ లాగా చేసేసుకున్నాం. అట్లా ఏదైనా వేరే కమ్మలు ఉన్నా కూడా అలా తీసుకొచ్చినా కూడా మనం అందుకే అన్నీ తీసుకురమ్మంటాం. తీసుకొస్తే అర్థమవుతాయి ఏంటంటే ఏదైనా ఉన్నాయి దీనికి మ్యాచ్ చేసుకోవచ్చు, దానికి చేసుకోవచ్చు అని ఏదైనా ఒకటి చూసుకొని మ్యాచ్ చేసేసుకోవచ్చు. అలాగే ఏదైనా అన్నీ కలిపి తీసుకొస్తేనే ఇప్పుడు అట్లా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదేంటంటే ఒక కస్టమర్ది పాతది ప్లెయిన్ లాకెట్. ఇంతకుముందు అందరి దగ్గర ఉండేవి కదండి, సింపుల్గా చిన్న ప్లెయిన్ లాకెట్. దానికి చాంది ఇచ్చేసి నేను చెప్పాను కదా నా వైలెట్స్ అందరికీ నచ్చుతున్నాయి అని చెప్పి ప్రతి దానికి వైలెటే అడుగుతున్నారు. అట్లాగే ఇది ప్లెయిన్ లాకెట్, వీళ్ళకి ఒక కలర్ లేదు, వైలెట్ ఖచ్చితంగా దేనికో దానికి సెట్ చేయండి అన్నారు. ఇది ప్లెయిన్ లాకెట్ కాబట్టి ఏం చేశానంటే చాంది ఇచ్చేసి వైలెట్ ఇచ్చేసి పైన కూడా ఏంటంటే దండకి ఇలాగా కొంచెం పెద్దవాళ్లే కాబట్టి సింపుల్గా వేసుకోవడానికి ఇలా దారంలోకి చేసి ఇచ్చాను. వైలెట్ ముత్యం. దండకి ఏంటంటే ఎక్కువ గోల్డ్ వాడలేదు. ఈ షైనింగ్ వల్ల అసలు అవసరం కూడా ఉండవు. ఇవి ఫోటోకి అంత షైన్ రాదు, కానీ విడిగా చూస్తే అర్థమవుతాయండి, బాగా షైన్ ఉన్నాయి అనమాట స్టోన్. అందుకని అందరికీ నచ్చుతుంది. చూసి నాకు దేనికి ఒక దానికి చేయండి, వైలెట్ కావాల్సిందే అన్నారు. అందుకని ప్లెయిన్ లాకెట్ ఉంటే ఆ ప్లెయిన్ లాకెట్కి ఇప్పుడు ఇది ఒక దండలాగా వైలెట్లో చేసిచ్చాను. వైలెట్ ప్లస్ ముత్యం వేసి సెట్ లాగా చేసిచ్చాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ది పాత లాకెట్ అనమాట. ఇది పాత లాకెట్ ఇదంతా. దీనికి ఏం చేసామంటే కింద గ్రీన్స్ తను ఏంటంటే మల్టీ కలర్ లాగా కావాలన్నా. రూబీ ఉంది, ఇక్కడ స్టోన్ పైన గ్రీన్ ఉన్నాయి. అందుకని ఏం చేసామంటే ఇక్కడ గ్రీన్ ఇవన్నీ లూప్స్ ఇచ్చేసుకొని లాకెట్కి ఇచ్చేసాను. రింగ్స్ ఇచ్చేసుకొని ఎట్లా నేను చెప్తూ ఉంటాను కదా బ్యాక్ స్క్రూ ఒకటి ఇస్తానని, అలాగే ఇక్కడ బ్యాక్ స్క్రూ కూడా ఇచ్చేసాను అనమాట. మార్చుకోవచ్చు.
ఇప్పుడు డిఫరెంట్‌గా మామూలుగా ఉన్న లాకెట్‌ని డిఫరెంట్‌గా చేసాము. కింద ఏం చేసామంటే ఇట్లా గ్రీన్ మన కలర్ మన ఇష్టం అనమాట. రెడ్ ఏసుకోవచ్చు, గ్రీన్ ఏసుకోవచ్చు. పైన గ్రీన్ ఉంది కాబట్టి, రెడ్ ఉంది కాబట్టి కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చేసాను. ఇలా కూడా ఏంటంటే 3 గ్రామ్స్‌లో రెడీగా చేసినవి ఉంటాయి. కావాలంటే ఇవైనా వేసుకోవచ్చు. గ్రీను లేకపోతే ఉట్టి ముత్యాలకు వేసుకోవచ్చు. లేదా మన దగ్గర బ్లాక్స్ ఏమున్నా సరే, ఏ దానికైనా సరే మనం ఏంటంటే స్క్రూ ఉంది కాబట్టి ఎలా అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఏవైనా ఇలాంటివి ఉన్నాయంటే స్టోన్ డ్యామేజ్ అవుతది అనే ప్రాబ్లమ్ ఏముండదు. ఏదైనా ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇదంతా లేజర్‌లోనే అంతా అతుకులైపోతాయన్నమాట. అయిపోయిన తర్వాత పాలిష్ మాత్రం ఒకసారి అన్నీ కలిపి చేపిస్తాం. అందుకని ఏంటంటే మొత్తం ఒక్కసారి అంతా లేజర్ వర్కు అంతా అయిపోయాక లాస్ట్‌లో ఒకసారి ఏం చేస్తామంటే మొత్తం పాలిష్ చేపిచ్చేసి ఇచ్చేస్తామనమాట. ఇది ఇలా గ్రీన్‌కి వేసుకోవచ్చు, రూబీకి వేసుకోవచ్చు, మల్టీ కలర్ ముత్యాలకు వేసుకోవచ్చు, దేనికైనా వేసుకోవచ్చు. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.